గత సంవత్సర కాలం నుండి ఎన్నికలు నిర్వహించలేక ఒక అసమర్థ స్థాయిలో ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మిత్రులారా. ఇవాళ ఎన్నికల కోసం హడాక్ కమిటీ ఏర్పరచుకొని మరి ఎన్నికలు నిర్వహించలేక ఈరోజు జిల్లా వ్యాప్తంగా మాలలందరూ చాలా అసంతృప్తితో ఉన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మిత్రులారా. కాబట్టి సంఘాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ఒక సైనికుల్లాగా ఒక బాధ్యత గల పౌరులుగా మరి ప్రతి ఒక్క మాల సోదరుడు సోదరిమణులు ఉద్యోగులు మేధావులందరూ యువకులందరూ కూడా కలిసి ఈరోజు సంఘాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. కాబట్టి బాధ్యతలో భాగంగా ఈరోజు మాల సంక్షేమ సంఘం విచ్ఛిన్నం అవుతా ఉంది. ఇందులో రాజకీయాలు ఎంటర్ అయిపోయినాయి. దీన్ని కొంతమంది కుట్రపూరితంగా నిందలేసి అవతల వ్యక్తి మీద మరి అబాండాలేసి ఈరోజు ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈరోజు స్వలాభం కోసము స్వంత లాభం కోసము ఇవాళ సంఘాన్ని వాడుకునే కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి మిత్రులారా, కాబట్టి దయచేసి గమనించి అదే ఉద్దేశంతో ఈరోజు 1 సెప్టెంబరు 2024 ఉదయం 10 గంటలకు మాల సంక్షేమ సంఘం న్యూ హౌసింగ్ బోర్డులో ఖచ్చితంగా ఒక సర్వసభ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ సర్వసభ సమావేశానికి వేలాది మంది తరలి వచ్చి మాలలు వచ్చి అసలు మనమేంటో మన సమాజం ఏంటో ఒక చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించుకునే క్రమంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క మాల సోదరులందరూ కూడా ముందుడాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం మిత్రులారా. అలాగే అదే రోజు ఎన్నికల విధి విధానాలు ప్రకటించుకొని అందరి సూచనలు సలహాలు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి అలాగే ఆ రోజు సర్వసభ సమావేశంలో మాల సోదరుల అభిప్రాయాలు తీసుకొని ఇటీవల సుప్రీంకోర్టు ఏదైతే మరి ఎస్సీ వర్గీకరణ చేయాలి అని రాష్ట్రాలకు అనుమతినిస్తూ తీర్పిచ్చిందో ఆ ధర్మాసనం యొక్క తీర్పుని మనం వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు మాల సంక్షేమ సంఘం ఆ తీర్పును వ్యతిరేకించడమే కాదు, భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ ప్రకటించుకొని ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి అలాగే సుప్రీంకోర్టు ధర్మాసనానికి మీరు ఇచ్చినటువంటి తీర్పును పునఃసమీక్షించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బేస్ చేసుకొని మరి ముందుకు వెళ్ళొద్దని చెప్పేసి ఇవాళ శాశ్వతంగా మాలలకు మరి ఇవాళ పార్టీ దూరం కావద్దని చెప్పేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. కాబట్టి ఈరోజు సమాజ నిర్మాణంలో మనమందరం ఒక కీలకమైన పాత్ర పోషించాలని చెప్పేసి ఈ సమాజాన్ని మాల సమాజాన్ని ఇవాళ 2 నియోజకవర్గాలు కాకుండా ఇవాళ ఖానాపూర్ నియోజకవర్గాన్ని కూడా తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో 3 శాసనసభ నియోజకవర్గాల్లో దాదాపు 50,000 ఓట్లు మాలలు ఉన్నాయి మిత్రులారా. కాబట్టి ఇంత జనాభా ఇంత ఓట్లు పెట్టుకొని ఇవాళ నిరాసక్తంగా మరి ఇవాళ పడి ఉన్నటువంటి సమాజాన్ని నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు వేలాది మంది మాలలు కదిలేస్తా ఉన్నారు మిత్రులారా. కాబట్టి ఖచ్చితంగా 1 సెప్టెంబర్ రోజు నిర్వహించుకోబోయే మాలల సర్వసభ సమావేశానికి వేలాది మంది యువకులు మేధావులు ఉద్యోగులు విద్యావంతులు పెన్షనర్లు రావాలని చెప్పేసి అందరిని కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్.